ఇప్పుడు మంత్రి గారు ఒకవేళ ఉంటే దయచేసి మీరు వినండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి నేను నమస్కారం పెట్టి చెప్తున్నాను. దయచేసి వినండి. ఎవరైనా వారికి సన్నిహితులు ఉంటే ఈ విషయం వారి దృష్టికి తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అన్ని వారికి తెలిసి జరగడం లేదు. సామాన్యునికి సొంతింటి కళ దూరంగా కాబోతుందా? ఎస్, ఇప్పుడు సర్వత్రా చర్చ ఇదే. ఒకప్పుడు హైడ్రా, ఇప్పుడు 22A 22A. ఈ పరిధిలో మీ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్కే దక్కుతుందా? అసలు 22A అంటే ఏంటి? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈ శాఖలో సుదీర్ఘ అనుభవం మరియు నిష్ణాతులు అని చెప్పచ్చు. ఈ యొక్క విశ్లేషణలో పాల్పంచుకుంటున్నారు ప్రముఖ విశ్లేషకులు విష్ణువర్ధన్ రాజు గారు. సార్ నమస్తే సార్. సార్, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖ కిందకి వస్తుంది 22A అనేది. డైరెక్ట్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు రెండు కూడా రెవెన్యూ మినిస్టర్ చేతిలో ఉంటాయి కాబట్టి మీరు ఈ శాఖలో సుదీర్ఘమైనటువంటి అనుభవం. సో సామాన్యుని యొక్క సొంతింటి కళ, అది కలగానే మారిపోతున్నది ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో. అసలు ఇల్లు కొనాలంటే కూడా భయపడుతున్నటువంటి ఈ రోజులలో మొన్నటిదాకా హైడ్రా ప్రభుత్వం చేత ఇచ్చినటువంటి పర్మిషన్ల ద్వారానే వాళ్ళు ఇల్లు కొన్నారు. సో ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా తెరవేయకు వచ్చినటువంటి విషయం వచ్చేసి 22A. అసలు ఈ 22A అంటే ఏంటి? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీనిపైన పూర్తి స్థాయిలో మాకు అవగాహన కల్పిస్తారని ఆశిస్తున్నాం సార్. నమస్కారం. తప్పకుండా మీరు వేసిన ప్రశ్న చాలా విస్తృతమైంది. చాలా అంటే చాలా విస్తృతం. ఎందుకంటే సార్ ఇవాళ అసలే మార్కెట్ అనేది డౌన్లో ఉంది. అండ్ ఒక కష్టపడి కూడు గుడ్డ మాని కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటున్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు సార్. అయితే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఒక స్థిరాస్తి కొనుక్కోవాలనుకుంటాడు. స్థిరాస్తి కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒక అమ్మకందారు నుంచి తను ఒక ప్రాపర్టీ కొంటాడు. కొన్నప్పుడు ఆ ప్రాపర్టీ, ఆ స్థిరాస్తి, అది ఇల్లు కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కొన్న వ్యక్తి నుంచి తనకు ట్రాన్స్ఫర్ కావాలి, తన పేరు మీదకి రావాలి అన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఏమవుతుంది? సబ్ రిజిస్ట్రార్ యొక్క బాధ్యతలో భాగంగా ఆయన డ్యూటీ చార్ట్లో ఉన్న విధంగా ఆయనే ఈ కొన్న స్థిరాస్తి యజమానికి సంబంధించింది అవునా కాదా, అమ్మే అతనికి సంబంధించింది అవునా కాదా, ఆయనే ఆ స్థిరాస్తికి ఓనర్ అవునా కాదా అని హక్కుదారు. ఇది నిర్ధారించుకునే దానికంటే ముందు ఇంకొక పరీక్ష ఉంటుంది. అసలు ఈ యజమాని అమ్మే భూమి ఇది క్లియర్గా ఉందా లేదా, ఇది వివాదరహితంగా ఉన్నదా లేదా అని కూడా సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసే ముందు పరీక్షించుకుంటాడు. ఈ వివాదరహితం ఏంది అనేది మనం ప్రస్తుతం చూద్దాం. వివాదరహితము అన్నది ఇది సెక్షన్ 22A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్టులో చాలా స్పష్టంగా పొందుపరచబడ్డది. ఇది చాలా చక్కటి చట్టం, చాలా చక్కటి సెక్షన్. ఈ నిబంధన సెక్షన్ 22A కూడా చాలా మంచి నిబంధన. సెక్షన్ 22Aలో 5 భాగాలు ఉన్నాయి. A, B, C, D and E. ప్రతి భాగము కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది. ఆ యొక్క భాగములో ఉన్న స్థిరాస్తి ఏ రకమైంది అనేది అది స్పష్టంగా తెలియజేస్తుంది. 22A1A అని ఉంది. 22 సెక్షన్ 22A1A. సెక్షన్ 22A1A మనకి ఏం చెప్పుద్దంటే అసైన్డ్ ల్యాండ్ గురించి చెప్తుంది. అసైన్డ్ ల్యాండ్, అసైన్డ్ అంటే ఏమిటి? అసైన్డ్ అంటే అప్పగించడం, భూములను అప్పగించడము, వస్తువును అప్పగించడము. అసైన్మెంట్ అంటే ఏదైనా కావచ్చు.
ఈ అసైన్డ్ ల్యాండ్ అంటే ఏమిటి అంటే ముఖ్యంగా భూములకు సంబంధించి ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే భూమి లేని పేదలకు ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు ఉచితంగా ఇస్తారు. ఓకే. ఉచితంగా ఇస్తారు. ఒక గ్రామంలో ఒక 20 మందికి ఉచితంగా భూమి లేని పేదలకు వ్యవసాయ భూములు ఇచ్చిండ్రు. ఇస్తే ఆ వ్యవసాయ భూములు ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి, ఎవరికి ఇచ్చిండ్రు, ఎంత విస్తీర్ణం ఇచ్చిండ్రు, దాని హద్దులు ఏమిటి అనేటివి స్పష్టంగా సెక్షన్ 22A1లో ఉంటాయి. అంటే భూమి లేని పేదలకు, ఇళ్ల స్థలాలు లేని పేదలకు, ఇళ్ళు లేని పేదలకు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన భూముల వివరాలు ఆ సెక్షన్లో ఉంటాయి. ఇది ఒకటి, అంటే అసైన్డ్ భూములకు సంబంధించిన సెక్షన్. అది సెక్షన్ 22A1B. అందులో ఎండోమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. ఎండోమెంట్ అంటే దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల వివరాలన్నీ ఉంటాయి. భారతదేశంలో లక్షలాది ఎకరాల భూములు దేవాలయాల కింద ఉన్నాయి. ప్రతి దేవాలయానికి మాన్యాలు ఉన్నాయి. ఓకే. ఆ మాన్యాల వివరాలన్నీ కూడా ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి, ఏ గ్రామంలో ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నది, అవి ఏ రకమైన భూములు అనేది చాలా వివరంగా ఒక పట్టిక ద్వారా ఉంటాయి. ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు సెక్షన్ 22A1Bలో ఆ దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉంటాయి. ఆ తర్వాత 22A1Cకి వస్తాం మనం. వచ్చినట్టయితే అందులో వక్ఫ్ ల్యాండ్లు. వక్ఫ్ అంటే ఈ యొక్క ముస్లింలకు సంబంధించిన ముస్లిం ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉంటాయి. వాటిని వక్ఫ్ భూములు అంటారు. ముస్లింలకు సంబంధించినవి కావు. ముస్లింలకు సంబంధించిన మన యొక్క మసీదులు, అదేవిధంగా ఇతరత్ర వాళ్ళ ఉన్న ఏజెన్సీస్కు సంబంధించిన భూముల వివరాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఏ గ్రామంలో ఉన్నాయి, ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ఎంత విస్తీర్ణము, ఏ హద్దుల మధ్య, చాలా క్లియర్గా ఉంటాయి. ఇక చివరిగా ప్రభుత్వము సంకల్పించిన నిషేధిత భూములు 22A1E అనే సెక్షన్ ద్వారా ఇందులో ఉంటాయి. 22A1E అనే సెక్షన్ ఇది. ఇందులో ప్రభుత్వము వారు సంకల్పించిన నిషేధిత భూములు. ఇందులో ఏముంటాయి అని అంటే ప్రభుత్వ భూములు ఉంటాయి. చాలా ప్రభుత్వము పరిధిలో ఎన్ని రకాలైన భూములు ఉంటాయి అని అంటే రకరకాల చెరువులు, కొండలు, గుట్టలు, పార్కులు, భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్లు, అసెంబ్లీ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మొత్తం అంటే మనము పైన చెప్పిన 4 రకాలైన భూములతో పాటుగా ఈ 22A1Eలో ఇంకా విస్తృతంగా, అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి భూమి వివరాలు అందులో ఉంటాయి. అవి కొన్ని లక్షల ఆస్తులు ఉంటాయి. జిల్లా వారీగా ఉంటాయి. ఓకే. ప్రతి జిల్లా వారీగా ఉంటాయి. అదేవిధంగా ఆ ఆస్తులతో పాటుగా ప్రభుత్వము కొన్ని ప్రదేశాలలో కొన్ని భూములను సేకరిస్తుంది. విమానాశ్రయాలు, బస్ స్టాండ్లు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి, కొత్తగా ప్రాజెక్టులు కట్టడానికి, కొత్తగా నగరాలు నిర్మించడానికి, ఏదో ప్రభుత్వ అవసరాల గురించి కొంత భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరిస్తుంది. ప్రైవేట్ వ్యక్తులు అంటే సపోజ్ నా సొంతంగా నేను పట్టేదాన్ని ఒక 10 ఎకరాల భూమి. ప్రభుత్వానికి అవసరం ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఈ 10 ఎకరాల భూమి తీసుకోవచ్చు. నాకు కంపెన్సేషన్ ఇస్తుంది. నాకు కొంత ధర నిర్ణయించి నాకు డబ్బులు ఇచ్చే తీసుకుంటారు, ఉచితంగా తీసుకో. అలాంటి భూములను కూడా ఈ యొక్క 22A1E అనే సెక్షన్ యొక్క పరిధిలోనికి తీసుకొని వచ్చి ఆ భూములన్నిటిని కూడా రాజపత్రంలో ఆ వివరాలను ముద్రిస్తారు. రాజపత్రం అంటే ఇంగ్లీష్లో గజిట్ అంటారు. అఫీషియల్ గజిట్. గవర్నమెంట్ వాళ్ళు రాజపత్రం అంటే
రాజ్యం తరఫున విడుదల చేయబడే ఒక అధికార పత్రాన్ని రాజపత్రం అంటారు, గజిట్. అందులో ముద్రిస్తారు. కాబట్టి ఈ రకంగా 22 సెక్షన్ 22A1ABCDE ద్వారా నిషేధింపబడిన భూములను ఎవరు కూడా బదలాయించడానికి వీల్లేదు. బదలాయించడం అంటే అమ్మడానికి, దానం ఇవ్వడానికి, సెటిల్మెంట్ చేయడానికి, అదేవిధంగా తనఖా పెట్టడానికి, కౌలు ఇవ్వడానికి, ఏ రకంగా ముట్టుకోవడానికే వీల్లేదు. అది ముట్టుకోవడానికి వీలు లేదు. దీనివల్ల ప్రజలకు ప్రభుత్వానికి ఎంతో ఉపయోగం ఉన్నది. ద ఇంటెన్షన్ ఆఫ్ ద యాక్ట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్, చాలా మంచిగా ఉన్నది. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఈ మధ్యకాలంలో సెక్షన్ 22A1E మీద చాలా రగడ నడుస్తున్నది, చాలా వివాదం నడుస్తున్నది, చాలా గొడవలు అవుతున్నాయి, చాలా అశాంతి కనిపిస్తున్నది. ఏమిటి అనేది ప్రస్తుతం ఉన్న ప్రశ్న. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా అక్టోబర్ 2025 నాడు ప్రభుత్వం యొక్క సూచనల మేరకు, ఆదేశముల మేరకు ప్రతి జిల్లా కలెక్టర్ తన పరిధిలో గల ప్రభుత్వ భూముల జాబితాను సబ్ రిజిస్ట్రార్లకు అందజేయడం జరిగింది. దాని అర్థం ఏమిటి అంటే, వాళ్ళు అక్టోబర్ 2025లో కలెక్టర్ ద్వారా జారీ చేయబడిన నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదు అని. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏమిటి అంటే, ఈ ఏదైతే అక్టోబర్ 2025 నాడు జారీ చేయబడిన కలెక్టర్ నిషేధిత జాబితాలో ఉన్న భూముల లిస్టు జాబితా చాలా లోపభూయిష్టంగా ఉన్నది. చాలా ప్రభుత్వ భూములే కాకుండా చాలా ఇతరత్రా భూములను కూడా, ప్రైవేట్ భూములను, ఇతర భూములను అన్నిటినీ కూడా, అంటే ఉదాహరణకు ఇతర భూములు ఏమిటి అంటే మళ్ళీ ఏదో వేగ్గా మాట్లాడినరు అన్న అభిప్రాయం రాకుండా ఉండడానికి నేను వివరణ ఇస్తున్నా. ఒక జాబితా నేను చూసినప్పుడు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్, అక్విజిషన్ బై ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ అని రాసింది. తర్వాత ఇంకొక దగ్గర ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని రాసింది. అంటే ఒక సర్వే నెంబర్కు ఎదురుగా ఇదేంది ప్రపోజ్డ్ ఎక్విజిషన్ ఫర్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ అని ఒక దగ్గర, ఇంకో దగ్గర వేరే హార్డ్వేర్ పార్క్ అని ఉంది. అట్లా ఉండేసరికి ఆ సర్వే నెంబర్లన్నీ కూడా నిషేధిత జాబితాలకు వచ్చాయి. కానీ వాస్తవంగా ఇప్పుడు మంత్రి గారు ఒకవేళ ఉంటే దయచేసి మీరు వినండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి నేను నమస్కారం పెట్టి చెప్తున్నాను, దయచేసి వినండి. ఎవరైనా వారికి సన్నిహితులు ఉంటే ఈ విషయం వారి దృష్టికి తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అన్నీ వారికి తెలిసి జరగడం లేదు. అకృత్యాలన్నీ కింది లెవెల్లో జరిగితే దాని యొక్క పర్యవసానం మంత్రివర్గం మీద, ప్రభుత్వం మీద పడుతుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది మంత్రి గారు చెప్పి చేసింది కాదు, మంత్రి గారి ప్రమేయం కూడా ఉండదు. ఒక ఉద్యోగ వర్గం చేసే పని ఇది. కాబట్టి ఇందులో చాలా 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 తప్పులు ఉన్నాయి. ప్రైవేట్ భూములు, ఆల్రెడీ అన్యాక్రాంతమైన భూములు, ప్లాటింగ్ అయిపోయి కాలనీలుగా మారిపోయిన భూములు, అపార్ట్మెంట్లు వచ్చిన భూములు, ఒక్కొక్క ప్లాటు కొన్ని డజన్ల సార్లు రిజిస్ట్రేషన్ అయిన భూములు, ఇవన్నీ కూడా చెత్తా చెదారం నింపినారు. ఇది వాస్తవం. ముఖ్యంగా రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ పరంగా ఎక్కువ ఆదాయం సంపాదించే హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, నల్గొండ, సంగారెడ్డి, నల్లగొండలో కొంత భాగం, ఈ జిల్లాలన్నింటిలో కూడా చాలా ప్రైవేట్ భూములు, ప్రభుత్వము వారికి సంబంధం లేని భూములు, ఆల్రెడీ అన్యాక్రాంతమైన భూములన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇది ఒక గుడ్డిగా సమర్పించబడిన లిస్ట్ అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఏ రకమైన లాజిక్ లేకుండా, ఆధారం లేకుండా అందులో చేర్చబడిన భూములు కూడా ఉన్నాయి.
దీనివల్ల ప్రజలకు ఎంత బాధ కలుగుతున్నది అని అంటే, ఒక 4-5 లింక్ డాక్యుమెంట్లు ఉన్న ఆస్తిని కూడా కొన్నప్పుడు లక్షల రూపాయలు కొనుగోలుదారుకు చెల్లించినప్పుడు, అమ్మకందారుకు చెల్లించినప్పుడు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇది రిజిస్ట్రేషన్ కాదు, ఇటీవల కాలంలో జారీ చేసిన, అంటే అక్టోబర్ 2025లో జారీ చేసిన నిషేధిత జాబితాలో ఉన్నది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయడము అని చాలా నిర్మోహమాటంగా సబ్ రిజిస్ట్రార్ చెప్తున్నారు. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్లది 1% తప్పులేదు. సబ్ రిజిస్ట్రార్ల డ్యూటీ ఏంది అంటే, పోలీసు వాడు రెడ్ సిగ్నల్ ఇస్తే ఆగాల్సిందే, తీస్తే పోవాల్సిందే. అంటే ఇక్కడ పోలీసు ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ప్రభుత్వ భూమి అని అంటే ఆపాల్సిందే. మరి నిన్నటి వరకు ప్రభుత్వ భూమి కాదా అని అంటే, నిన్నటి వరకు రెవెన్యూ శాఖ వారు ఇది ప్రభుత్వ భూమి అన్న విషయాన్ని రిజిస్ట్రేషన్ శాఖకు తెలియచేయబడి ఉండలేదు. కాబట్టి తెలియనంత కాలం అది క్లియర్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండే అనుకుంటాం. ఈ రోజు అంటే అక్టోబర్ 2025 నాటి నుంచే అది ప్రభుత్వ భూమి అని రిజిస్ట్రేషన్ శాఖకు తెలియజేసిన ధర్మిలా రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. ఇది చాలా తప్పు, ప్రభుత్వ పరంగా జరుగుతున్న పెద్ద తప్పిది. దీని వెనుక మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, కొందరికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నది. దీనివల్ల విపరీతమైన అవినీతి జరిగే అవకాశం ఉన్నది. ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చి ఆ తర్వాత ఇండివిజువల్ రిప్రజెంటేషన్ వల్ల తీసివేయడానికి కూడా ఖరీదు బట్టి లక్షల కోట్లాది రూపాయల చేతులు మారే ప్రమాదం ఉన్నది. కాబట్టి సామాన్య ప్రజల యొక్క ఆవేదనను, సామాన్య ప్రజల యొక్క బాధను గుర్తించి తక్షణం దీని మీద ప్రతి జాబితాను 22A1E కింద ప్రచురితమైన ప్రతి జాబితాను క్షుణ్ణంగా వడబోయించి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఒక అభాగ్యుడు తను అమ్ముకున్న ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఇది కాదు అని చెప్పడం వల్ల సూసైడ్ చేసుకున్నారు. అలాంటి పరిస్థితి కొన్ని వేల లక్షల మందికి ఉన్నది ఈరోజు. ఇది ప్రభుత్వం అంటే ఎవరు అంటారు? మన ప్రభుత్వం యొక్క ఇది తప్పిదం. ఎవరు తప్పు చేసినా ప్రభుత్వం బదనాం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయంలో ఖచ్చితంగా దీన్ని 100% వడపోత జరిపించి చివరి లిస్ట్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇది తెలంగాణలోని రిజిస్ట్రేషన్ బాధితులందరి తరఫున మీకు చేస్తున్న విన్నపం. దయచేసి వింటారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.